రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులైనా, రేషన్ కార్డు వెరిఫికేషన్లైనా, రేషన్ కార్డులో మార్పులు చేర్పులైనా, ఈ డిజిటల్ రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ బిగ్ అప్డేట్ అండి. తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీ లోపు రేషన్ కార్డు కలిగి రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ షాపుకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని, అలా చేయని పక్షంలో ఎవరైతే ఈకేవైసీ చేయరో వారి పేర్లు రేషన్ కార్డు నుంచి తొలగిపోతాయని, వారు రేషన్ కార్డు ద్వారా వచ్చే లబ్ధిని ఇకపై పొందలేరని మనకు తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రేషన్ కార్డులో కొత్తగా సభ్యుల చేర్పు, చనిపోయిన వారిని తొలగించడం, రేషన్ కార్డులో ఏమైనా తప్పులు లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిందేనని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియ జరుగుతుందని, ఎవరు ఎక్కడున్నా సరే ఏ రేషన్ షాప్ కు వెళ్ళైనా సరే ఈకేవైసీ చేయమని అడిగితే రేషన్ షాప్ డీలర్ తప్పనిసరిగా ఈకేవైసీ చేస్తారని, అందుకు మీ రేషన్ కార్డు చెప్పి మీ పేరు చెప్పినట్లయితే ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ కైనా వెళ్ళి మీరు ఈకేవైసీ చేయించుకోవచ్చని, ఇలా వేలిముద్ర వేయించుకుని ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేస్తే ఆ సభ్యుడు ఆ రేషన్ కార్డులో ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తిస్తుందని, మీ సేవా కేంద్రాలు, ఆధార్ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చని, చిన్నపిల్లలు ఎవరైనా సరే ఆధార్ కేంద్రాలకు వెళ్లి తమ వేలిముద్రలు కావచ్చు ఇతర ఆధార్ అప్డేట్ అయితే చేయించుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఆధార్ ఈకేవైసీ జరిగిపోతుందని, ప్రస్తుతం 2 రోజులుగా రేషన్ డీలర్లకు ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారండి. ఇది ఎందుకు చేస్తున్నారంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల నమోదు, అలాగే రేషన్ కార్డులో వ్యక్తుల చేర్పు, అలాగే చిన్నపిల్లలైన వారి పేర్లను కూడా రేషన్ కార్డులో నమోదు చేసుకోవడం వంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,50,00,000 మందికి ఈ డిజిటల్ రేషన్ కార్డు అయితే ఇవ్వబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే రేషన్ కార్డు నుంచి తొలగిపోవాలనుకున్నా, లేదు తాము రేషన్ కార్డులో కొనసాగాలి అనుకున్నా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రేషన్ కార్డులో పేరు ఎక్కించుకుని ఇప్పుడు పెద్దవాళ్ళై తమ ఆధార్ కార్డు అప్డేట్ చేయకుండా ఉన్న నేపథ్యంలో ఆటోమేటిక్ గా ఈ ఈకేవైసీ జరగలేదు కాబట్టి రేషన్ కార్డు నుంచి పేరు తొలగిపోతుందని, తప్పనిసరిగా ఈ ప్రతి ఒక్క సభ్యుడు ఈకేవైసీ చేయించుకున్నట్లయితే దీనివల్ల ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఆ రేషన్ కార్డులోనే ఉంటారని, మళ్ళీ రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుని 2 చోట్ల ఇబ్బంది పడకుండా ఉండే విధంగాను ఈ ప్రక్రియను చేపడుతున్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డే ఆధారం అయిన నేపథ్యంలో ఈ ప్రభుత్వ పథకాలను ముందు పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డులో లబ్ధిదారుడి పేరు ఉండాలని, ఈ విషయాన్ని రేషన్ కార్డుదారులు దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వ తేదీ లోపు ఈకేవైసీ చేయించుకున్నట్లయితే మీరు రేషన్ కార్డులో మీ పేరు ఉంటుంది, మీరు రేషన్ కార్డు ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే డిజిటల్ రేషన్ కార్డు ద్వారా మీరైతే ప్రభుత్వ పథకాలు పొందడమే కాకుండా ప్రతి నెల రేషన్ అయితే తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, మీ పేరు ఎక్కడైనా ఏదైనా రేషన్ కార్డులో ఉన్నట్లయితే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు రేషన్ కార్డు పొందలేరు. కాబట్టి ఎవరైనా సరే మీకు రేషన్ కార్డులో ఒకరి పేరు ఉండి ఒకరి పేరు లేకుంటే ఈకేవైసీ చేయకండి. రేషన్ కార్డులో మా పేరు ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా నేడే మీ రేషన్ షాప్, మీరు ఎక్కడున్నా సరే రాష్ట్రంలో వెళ్ళి ఏ రేషన్ షాప్ కైనా ఈకేవైసీ చేయించుకోవచ్చని, తద్వారా ప్రభుత్వ పథకాలను పొందవచ్చని ప్రభుత్వం అయితే చెప్తుంది. రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడి ఈకేవైసీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఈకేవైసీ జరిగేలా డీలర్లు అవగాహన కల్పించి వేలిముద్రలు వేయిస్తున్నారు. ప్రక్రియ వేగవంతం చేసి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామంటూ గజపతి నగరం తహసీల్దార్ గారు అయితే చెప్తున్నారండి. ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ ఈకేవైసీ ప్రక్రియ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్న నేపథ్యంలో మీకు ఈకేవైసీ అయిందో లేదో మీకు తెలియదు కాబట్టి తప్పనిసరిగా మీరు రేషన్ డీలర్ని సంప్రదించి ఈకేవైసీ అయితే పర్వాలేదు, లేని వారందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోండి. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు దరఖాస్తులు అయితే ప్రభుత్వం తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా అధికంగా భూమి ఉన్నవారు, అలాగే ఇంట్లో కారు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్
సేల్స్ ట్యాక్స్, జిఎస్టి వంటి ట్యాక్సులు కట్టేవారు ఎవరైనా కుటుంబంలో ఉండి రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఉంటే కనుక తప్పనిసరిగా వారు ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇలాంటి అదనపు అర్హతలు ఉన్నందువలన ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ రేషన్ కార్డు మొత్తం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం అదనపు అర్హతలున్న ఆ ఒక్క వ్యక్తిని కార్డు నుంచి తప్పించినట్లయితే మిగతా కుటుంబ సభ్యులందరికీ రేషన్ కార్డు అనేది సేఫ్ గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే అదనపు అర్హతలు కలిగిన వ్యక్తులు ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటేనే మంచిది. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు ఇంకా ఈకేవైసీ అయితే చేయించుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈకేవైసీ చేయించుకోవాలి అనుకునే లబ్ధిదారుడైతే మీరు అదనపు అర్హత కలిగి ఉంటే ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటేనే మంచిది. లేదు మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, రేషన్ కార్డులో మీ పేరు కొనసాగాలి అనుకుంటే తప్పనిసరిగా నేడు, రేపు లేదా ఈ నెలాఖరు లోపు ఎప్పుడైనా మీరు స్థానికంగా ఉండే రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేయించుకోండి. రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులైనా, రేషన్ కార్డు వెరిఫికేషన్లైనా, రేషన్ కార్డులో మార్పులు చేర్పులైనా, ఈ డిజిటల్ రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.